తుంబాట్ మహారాష్ట్ర జానపద కథల నుంచి స్ఫూర్తిగా తీసుకొని రాహి అనిల్ బార్వి ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. 2018లో చిన్న సినిమాగా రిలీజ్ అయి ఇండియన్ హారర్ సినిమాల చరిత్రలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంది. రిలీజ్ టైంలో పెద్దగా కమర్షియల్ హంగామా చేయకపోయినా తన ప్రత్యేక కథనం, ఫోక్ హర్రర్ ట్రీట్మెంట్తో ఆడియన్స్ను మెల్లగా ఆకట్టుకొని కాలక్రమేణా కల్ట్ క్లాసిక్గా మారింది. ముఖ్యంగా లోభం, శాపం, భయం వంటి అంశాలను హస్తర్ అనేటువంటి భయానక పురాణంతో మెర్జ్ చేసి చూపించినటువంటి తీరు ఈ సినిమాను మిగతా హారర్ సినిమాల నుండి పూర్తిగా భిన్నంగా నిలబెట్టింది. ఇక 2024లో రిలీజ్ అయినప్పుడు కూడా ఈ సినిమాకి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ లభించింది. కొత్త తరానికి కూడా అదే స్థాయిలో కనెక్ట్ అవుతూ థియేటర్లలో మంచి వసూలను రాబట్టడం తుంబాట్ ప్రభావం ఎంత బలంగా ఉందో మరోసారి నిరూపించింది. ఇక ఇప్పుడు ఈ కథకు సీక్వెల్ గా తుంబాట్ 2 రాబోతుండడంతో సినిమా అభిమానుల్లో మళ్ళీ ఉత్సాహం నెలకొంది. సో మరి ఆ విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ముఖ్యంగా పార్ట్ 1 చివరిలో మిగిలిన ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయా, హస్తర్ మిస్టరీ మరింతగా బయటపడుతుందా అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తుంది. ఇదే టైంలో ఈ సీక్వెల్ కు సంబంధించిన ఒక సెన్సేషనల్ అప్డేట్ సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారనే వార్త ఇప్పుడు ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. జనరల్ గా గ్లామర్, ఇంటెన్స్ డ్రామా, కంటెంట్ ఆధారిత సినిమాల్లో మెరిసే ఆలియా ఇలాంటి రా అండ్ రస్టిక్ హారర్ ప్రపంచంలో అడుగు పెడుతుండడం ఒక ఇంట్రెస్టింగ్ విషయం అనే చెప్పాలి. ఇక ఆలియా భట్ క్యారెక్టర్ సినిమాలో ఒక కీలక మలుపు వద్ద ప్రవేశించి కథ దిశగానే మార్చేస్తుందని సమాచారం. అంతేకాదు, ముంబైలో మే 3 నుంచి స్టార్ట్ అయ్యేటువంటి షూటింగ్ లో కూడా ఆమె పాల్గొని కేవలం 2 రోజుల్లో తన పార్ట్ ని పూర్తి చేయనున్నారనే వార్త ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ప్లానింగ్ ని ఎంత కట్టుదిట్టంగా ఉందో తెలియజేస్తుంది. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే ఫస్ట్ పార్ట్ లో ప్రధాన పాత్ర పోషించిన సోహం షా మళ్ళీ ఈ సీక్వెల్ లో కనిపించనున్నారట. అతని యాక్టింగ్ ఫస్ట్ పార్ట్ లోనే భారీ ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు అతనితో పాటు నవాజుద్దీన్ సిద్దిక్ వంటి వర్స్టైల్ యాక్టర్ కూడా ఈ సినిమాలో పార్ట్ అవ్వడం సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ని మరింత పెంచేసింది. నవాజుద్దీన్ తన కెరీర్ లో ఎన్నో విభిన్నమైనటువంటి క్యారెక్టర్స్ ప్లే చేసి క్యారెక్టర్ లో పూర్తిగా లీనమయ్యేటువంటి యాక్టర్ గా పేరు పొందారు. ఇద్దరు యాక్టర్స్ కలిసి స్క్రీన్ పై కనిపిస్తే యాక్టింగ్ పరంగా తుంబాట్టు మరింత ఎత్తుకు చేరుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఈసారి కథ మరింత డార్క్, మిస్టీరియస్ టోన్ లో సాగుతుందని కూడా తెలుస్తోంది. టెక్నికల్ పరంగా కూడా ఈ సీక్వెల్ ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారట. ముంబైలో సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో ఒక భారీ సెట్ నిర్మించి పూర్తిగా ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ లో చూపించినటువంటి వర్షాలు, మట్టి, చీకటి వాతావరణం ఆడియన్స్ లో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతికి గురిచేసింది. ఇప్పుడు అదే స్థాయిని మరింత విస్తరించి హస్తర్ పురాణంలోని మరిన్ని రహస్యాలను ఈసారి చూపించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఫస్ట్ పార్ట్ కి కో డైరెక్షన్ వహించినటువంటి ఆదేశ్ ప్రసాద్ ఈ సినిమా ఈక్వెల్ కి డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఆయన ఫస్ట్ పార్ట్ చేసినటువంటి అనుభవంతో ఈ కథను మరింత లోతుగా తెరకెక్కించబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. పెన్ స్టూడియోస్ సమర్పణలో భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందించుతుండడం దాని విజువల్ గ్రాండియర్ పై స్పష్టతనిస్తుంది. మరోవైపు ఆలియా భట్ కెరీర్ ప్రజెంట్ అద్భుతమైనటువంటి స్టేజ్ లో ఉంది. గంగూబాయ్ కఠియావాడి, రాజీ, బ్రహ్మాస్త్ర వంటి సినిమాలతో తన నటన వైవిధ్యాన్ని నిరూపించుకున్నటువంటి ఆలియా ఇప్పుడు హాలీవుడ్ ప్రాజెక్ట్స్ వరకు విస్తరించి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందుతుంది. అలాంటి టైంలో తుంబాట్టు వంటి కంటెంట్ డ్రైవెన్ హారర్ మూవీలో నటించేందుకు కూడా అంగీకరించడం ఆమె ఎంపికలో ఉన్నటువంటి ధైర్యాన్ని చూపిస్తుంది. ఇది కేవలం ఒక చిన్న క్యారెక్టర్ అయినప్పటికీ కథలో కీలక మలుపు తిప్పే స్థాయిలో ఉండడంతో ఆలియా క్యారెక్టర్ పై ఇప్పటికే భారీ ఇంట్రెస్ట్ అయితే నెలకొంది. డిసెంబర్ 3, 2027న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నటువంటి ఈ మూవీ ఇండియన్ హారర్ సినిమాలకు మరో మైల్ స్టోన్ గా నిలుస్తుందా అన్న ప్రశ్నకు సమాధానం కోసం డెఫినెట్ గా ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది అప్పట్లో రిలీజ్ అయి ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. పెద్దగా వైబ్ అండ్ దాని తర్వాత బజ్ కూడా లేనటువంటి టైంలో మెల్లిమెల్లిగా స్టార్ట్ అయి ఒక కల్ట్ క్లాసిక్ లా నిలబడిపోయింది ఆ మూవీ. అండ్ దాని తర్వాత చూపించినటువంటి విధానం కావచ్చు, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు, దాంట్లో ముడిపెట్టినటువంటి ఒక పురాణాల్లో ఉన్నటువంటి ఒక దానికి బేస్ చేసుకొని కంప్లీట్గా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్ ఎలా ఏంటి అండ్ ఆ హారర్ అండ్ ఆ జోనర్ అన్ని సినిమాలు హారర్ సినిమాలు ఒక ఎత్తు అయితే తుంబార్ అనేది కంప్లీట్గా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అని కూడా చాలా మంది ఆడియన్స్ రిలీజ్ టైంలోనే ప్రూవ్ చేశారు. అంటే 2024లో రిలీజ్ చేసినా కానీ అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చి ప్రజెంట్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో అంటే ప్రజెంట్ జనరేషన్ ఆడియన్స్ వాళ్ళంటే ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, విద్యార్థులు ఇప్పుడు స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సినిమాని అంత బాగా
ఎంజాయ్ చేశారు, లైక్ చేశారు. అండ్ రీ రిలీజ్‌లో అంత పెద్ద కలెక్షన్స్ రావడం నిజంగా ఆ సినిమాకున్నటువంటి డెఫినిట్‌గా హిట్ టాకే. అండ్ దాని తర్వాత కల్ట్ అని అందరికీ తెలిసిందే. బట్ దీనికి సీక్వెల్ అండ్ దానికి తోడు ఇక్కడ ఆలియా యాక్ట్ చేస్తుందంటే అది కూడా 2 డేసే. బట్ మనందరికీ తెలిసిందే 2 డేస్‌లో చాలా షూట్ చేయొచ్చు. అంటే పక్కా ప్లాన్ తోటి ఎంత వరకు చేయాలి, ఏంటి ఆ క్యారెక్టర్ అనేది 2 డేస్‌లో కంప్లీట్ అవుతుంది. కానీ బట్ క్యారెక్టర్ మాత్రం ఉన్నంత సేపు మాత్రం టూ గుడ్ ఉంది. అండ్ దాని తర్వాత ఆ స్టోరీని కంప్లీట్‌గా డైవర్ట్ చేసేటువంటి స్టోరీ. అందుకోసమనే 2 డేస్ అయినా కానీ ఆలియా ఒప్పుకున్నారని కూడా బాలీవుడ్ వర్గాల్లో కూడా జోరుగా చర్చ జరుగుతుంది. సో మరి ఈ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ డెఫినిట్‌గా రిలీజ్ చేస్తే మాత్రం ఆబ్వియస్‌గా చాలా వరకు ఈ సినిమా ఇంకొక స్కేల్‌ని పెద్దగా చూడబోతుందని చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ ఇంకా ఇద్దరు యాక్టర్స్ మనందరికీ తెలిసిందే. వాళ్ళ పెర్ఫార్మన్స్‌కి తోడు ఇప్పుడు సౌత్ ఆర్ నార్త్‌లో ఆలియా యాక్టింగ్ తోడవడంతోటి సినిమా మరింత స్థాయికెళ్ళడంలో ఎలాంటి డౌట్ లేదు. సో మరి 'తుంబర్' చూసారా? చూస్తే ఇప్పుడు పార్ట్ 2 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్‌ని కామెంట్ చేయండి.